గుంటూరు జిల్లా విభజనంపాడులో గుంటూరు ఛానల్ను పరిశీలించారు కేంద్ర మంత్రి పెమ్మసాని. ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గుంటూరు ఛానల్ ఆధునికీకరణకు 369 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇవ్వడంతో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గుంటూరు ఛానల్ 47 కిలోమీటర్ల నుంచి 74 కిలోమీటర్లకు విస్తరిస్తామన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. కాలువ విస్తరణతో 48,000 ఎకరాలు అధికంగా సాగవుతాయని, దాదాపు 50 గ్రామాలకు తాగునీరు కూడా అందుతుందన్నారు. గుంటూరు ఛానల్కు 4 టీఎంసీల కేటాయింపులున్నాయని, కాలువ ఆధునీకరణతో కేటాయింపులన్నీ వినియోగించేలా చేస్తామన్నారు. ఇప్పుడు 47 కిలోమీటర్లు ఉన్నటువంటి ఛానల్ని 74 కిలోమీటర్ల వరకు పెంచే విధంగా గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో పెట్టాం. మనం పెట్టినప్పుడు 70 కోట్లతోటి ల్యాండ్ ఎక్విజిషన్కి మనం అన్ని నోటీసులు ఇచ్చాం. అప్పటి వరకు దాంట్లో 11 కోట్లు మొన్నటి వరకు చెల్లించారు. ఇంకొక 60 కోట్లు చెల్లించాల్సిన విషయం ఉంది. అది కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. కొంచెం రెవెన్యూ ఇష్యూస్ ఉండటం వల్ల అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ 2-3 నెలల్లో లోపే ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తే, ఎందుకంటే ఇది కాంట్రాక్టర్ ఇంతకుముందు రేట్స్ తోటి చేయడానికి ముందుకొచ్చారు. ఆ గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ వర్క్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. రెండోది, దీనివల్ల గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ చేయటం వల్ల ఇప్పుడు 27,000 ఎకరాల ఆయకట్టు ఏదైతే ఉందో అది ఇంకొక 48,000 ఎకరాల అడిషనల్గా ఆయకట్టు వచ్చి 75,000 ఎకరాల ఆయకట్టుకి మంచి నీరు వస్తుంది. అదేవిధంగా అడిషనల్గా ఒక 40-50 గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా వస్తుంది. బండ్స్ స్ట్రెంథెన్ చేయటం, అదేవిధంగా 287 స్ట్రక్చర్స్ ఉన్నాయి ఈ కెనాల్ మీద ఏదైతే కానీ పాతాయి. ఈ 287 స్ట్రక్చర్స్ సరిగా లేవు. వాటన్నిటినీ మళ్ళీ కూడా రీబిల్డ్ చేయటం, అదేవిధంగా స్లోప్ తీసుకోవటం. స్లోప్ తీసుకుంటే కొద్దిగా వాటర్ కిందకి వెళ్ళి గుర్రపు డెక్క కనుక మళ్ళీ పెరగకుండా చూస్తే మనకు మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ అవుతుంది. ఇప్పుడు మనకి గుంటూరు ఛానల్కి ఇచ్చినటువంటి వాటర్ 4 టీఎంసీ వాటర్ ఇచ్చారు. అందులో ఈ స్లోప్ లేకపోవటం వల్ల కానీ గుర్రపు డెక్క వల్ల కానీ కేవలం 1.5 టీఎంసీ మాత్రమే మనం ఈరోజు వాడుకుంటా ఉన్నాం. సో ఈ 4 టీఎంసీ వాటర్ని ఉపయోగించుకునే విధంగా 370 కోట్ల రూపాయలతోటి ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. వారికి గుంటూరు ప్రాంత ప్రజల తరపున, ఈ పార్లమెంటు నియోజకవర్గ తరపున, రైతుల తరపున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.